నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు బాగా కలిసి వచ్చిన సంవత్సరం 1971. ఆ ఏడాది ఆయన 8 చిత్రాల్లో నటించారు. వీటిల్లో సంక్రాంతికి విడుదలైన దసరా బుల్లోడు చిత్రం ఇండస్ట్రీ హిట్. మరో సినిమా ప్రేమ్ నగర్ సెన్సేషనల్ హిట్. కథ బాగుండి వాటికి రంగుల హంగులు తోడైతే సినిమా సూపర్ హిట్ అవుతుందని ఈ 2 చిత్రాలు నిరూపించాయి. దసరా బుల్లోడు చిత్రానికి పోటీగా ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణ విజయం చిత్రం కూడా సంక్రాంతికి విడుదలయ్యింది. అయితే ఈ పోటీలో దసరా బుల్లోడు చిత్రం విజేతగా నిలిచింది. ఇక ప్రేమనగర్ చిత్రం విడుదలైన సరిగ్గా 15 రోజులకు నటరత్న ఎన్టీఆర్ నటించిన చిన్ననాటి స్నేహితులు చిత్రం విడుదలయ్యింది. ఇందులో నటభూషణ శోభన్ బాబు అతిథి పాత్ర పోషించారు. వీటిల్లో కూడా ఏఎన్ఆర్ విజేతగా నిలిచారు. అక్కినేని నటించిన చిత్రాల్లో హైయెస్ట్ రిపీట్ రన్ ఉన్న చిత్రం ప్రేమనగర్. సరిగ్గా 54 ఏళ్ల క్రితం 1971 సెప్టెంబర్ 24న విడుదలయ్యింది. ఆ రోజుల్లో ఈ సినిమాను ఎప్పుడు ఏ థియేటర్లో వేసినా చూడటానికి జనం పరుగులు తీసేవారు. కొన్ని కథలు భాషల హద్దులు చెరిపేసి వెళ్ళిన ప్రతి చోట చరిత్ర సృష్టిస్తాయి. అవి ప్రేమ కథలైతే చెప్పనక్కర్లేదు. తరాలు మారినా అవి చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. అటువంటి అద్భుత ప్రేమనగర్ తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో కూడా ఢంకా బజాయించి సూపర్ హిట్ అయిన చిత్రం ఇది. నట సామ్రాట్ అక్కినేని హీరోగా, కళాభినేత్రి వాణిశ్రీ హీరోయిన్గా, స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు నిర్మించిన చిత్రం ఇది. ఆయన తీసిన చిత్రాలన్నీ ఒక ఎత్తు అయితే ప్రేమనగర్ మరో ఎత్తు అని చెప్పాలి. ఈ చిత్రం హిట్ కాకపోతే తన చిత్ర నిర్మాణ సంస్థను మూసేసి ఊరికి తిరిగి వెళ్ళిపోవాలని అనుకున్న రామానాయుడుతో వివిధ భాషల్లో 145 చిత్రాలు తీయించి గిన్నిస్ బుక్లోకి ఎక్కేంత శక్తిని హైదరాబాద్, వైజాగ్లో స్టూడియోలు, అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంపిణీ సంస్థలు నెలకొల్పగల బలాన్ని ఇచ్చింది ప్రేమనగర్ విజయం. ఈ చిత్రాన్ని నిర్మించే సమయానికి రామానాయుడు 12 లక్షల రూపాయల నష్టంతో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో చిత్ర నిర్మాణం కొనసాగించడం ఎవరికైనా కష్టమే. అయినా మొండి ధైర్యం రామానాయుడును ముందుకు నడిపించింది. చావో రేవో తేల్చుకోవాలని పట్టుదలతో ప్రేమనగర్ చిత్ర నిర్మాణం ప్రారంభించారు. ఆ సమయంలో విడుదలైన దసరా బుల్లోడు చిత్రం 14 లక్షల రూపాయలతో తయారైంది. ఆ సినిమాలో నటించిన అక్కినేని తన సినిమాలో కూడా హీరో కావడంతో ఆ సినిమాను మించి విజయం సాధించాలనే పట్టుదల రామానాయుడులో మొదలైంది. 15 లక్షల బడ్జెట్తో ప్రేమనగర్ నిర్మాణం ప్రారంభించారు. చిత్ర పరిశ్రమ అంతా ఆయన వంక వింతగా చూసింది. ఆంధ్రప్రభ వారపత్రికలో కోడూరి కౌశల్యాదేవి రాసిన ప్రేమనగర్ సీరియల్ హక్కులు మొదట కొన్నది రామానాయుడు కాదు, నిజామాబాద్కు చెందిన శ్రీధర్. ఆయన కూడా అక్కినేనితో ఆ నవలను సినిమాగా తీయడానికి హక్కులు కొన్నారు. పాలగుమ్మి పద్మరాజు, చెంగయ్య వంటి ప్రముఖులతో స్క్రిప్టు సిద్ధం చేయించారు. కేఆర్ విజయను నాయికగా అనుకున్నారు. షూటింగ్ ప్రారంభిద్దామని అనుకుంటున్న తరుణంలో జరిగిన కొన్ని దుర్ఘటనలతో శ్రీధరారెడ్డిలో భయం మొదలైంది. దాంతో చిత్ర నిర్మాణానికి బ్రేక్ పడింది. సరిగ్గా ఆ సమయంలోనే అక్కినేని నటించిన దసరా బుల్లోడు చిత్రం విడుదలయ్యి కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతుంది. అక్కినేనితో సినిమా తీయాలనుకుంటున్న రామానాయుడుకు ప్రేమనగర్ నవల గురించి విని శ్రీధర్ రెడ్డి దగ్గర 60,000 రూపాయలకు హక్కులు కొని వాణిశ్రీని హీరోయిన్గా ఎన్నుకుని చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రామానాయుడుకు ఇదే తొలి నవలా చిత్రం. దర్శకుడు కెఎస్ ప్రకాశ్రావు, ఆచార్య ఆత్రేయ కృషితో నవలలో లేని అనేక అంశాలను చేర్చి స్క్రిప్ట్ తయారు చేశారు. ఆ రోజుల్లోనే అప్పలాచార్యతో కామెడీ ట్రాక్ ప్రత్యేకంగా రాయించారు. వాహిని స్టూడియోలో 1971 జనవరి 22న షూటింగ్ ప్రారంభించారు. కళా దర్శకుడు కృష్ణారావు రూపొందించిన హీరో హౌస్ ఫుల్ ఫ్లోర్ సెట్ అప్పట్లో ఒక సంచలనం. ఇటువంటి ప్రేమ కథలు,
విషాద దృశ్యాల అభినయం అక్కినేనికి కొట్టిన పిండే. దేవదాసు నుంచి ప్రేమాభిషేకం వరకు ఆ ఇమేజ్, ఆ గెటప్ ఆయనకే సొంతం. దసరా బుల్లోడు, ఆ వెంటనే వచ్చిన ప్రేమనగర్ చిత్రాలతో కళాభినేత్రి వాణిశ్రీ ఇమేజ్ తారాస్థాయికి చేరుకుంది. ఇక అప్పటి నుంచి అనేక చిత్రాల్లో ఆత్మాభిమానం కలిగిన హీరోయిన్ పాత్రలకు వాణిశ్రీ ట్రేడ్ మార్కుగా నిలిచారు. హెయిర్ స్టైల్, మోచేతుల దాకా జాకెట్టు, ఆభరణాలు, అందమైన చీరలతో ఆవిడ ఫ్యాషన్ ఐకాన్ అయ్యారు. 1971 సెప్టెంబర్ 24న ప్రేమనగర్ చిత్రం విడుదలైంది. అయితే తొలి 2 వారాలు తెలుగునాట భారీ వర్షాలు. జనం థియేటర్ల వంక చూడడం కష్టమైంది. అయితే వర్షం తగ్గిన తర్వాత క్రమంగా జనం థియేటర్లకు రావడం మొదలై కలెక్షన్ల వర్షం ప్రారంభమైంది. 34 కేంద్రాల్లో విడుదలైన ఈ చిత్రం 31 సెంటర్స్లో 50 రోజులు, 13 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 1972 జనవరి 10న విజయ గార్డెన్స్లో ప్రేమనగర్ చిత్రం శతదినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, శివాజీ గణేశన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రేమనగర్ కథను తెలుగు తర్వాత తమిళ, హిందీ భాషల్లో తీశారు. తమిళ వెర్షన్ పేరు వసంతమాళిగై, శివాజీ గణేశన్, వాణిశ్రీ జంట. హిందీ చిత్రం పేరు ప్రేమ్ నగర్, రాజేష్ ఖన్నా, హేమామాలిని జంటగా నటించారు. 3 భాషల్లోనూ ప్రకాశరావు దర్శకుడు కావడం విశేషం. ప్రేమనగర్ బాక్స్ ఆఫీస్ హిట్ కావడంతో ఆ రిలీజ్ డేట్ని అక్కినేని కుటుంబానికి సెంటిమెంట్గా మారింది. సరిగ్గా 10 ఏళ్లకు దాసరి దర్శకత్వంలో అక్కినేని హీరోగా నిర్మించిన దేవదాసి ప్రేమ కథ ప్రేమ మందిరం చిత్రాన్ని 1981 సెప్టెంబర్ 24న విడుదల చేశారు రామానాయుడు. ఆ మరుసటి ఏడాది దాసరి స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో అక్కినేని హీరోగా నిర్మించిన మేఘ సందేశం చిత్రం సెప్టెంబర్ 24నే విడుదలైంది. అక్కినేని మనవడు నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ చిత్రం కూడా సెప్టెంబర్ 24న విడుదల కావడం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.